హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పోలవరం దాని ప్రస్తుత పరిస్థితి ఏమిటి, అసలు పోలవరం పరిస్థితి ఏంటనే దాని గురించి ఈరోజు కొద్దిగా డిస్కస్ చేసుకుందాం. ఈరోజు విపక్షాలు పోలవరం మొదటి ఫేజ్కే ప్రస్తుత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఒప్పుకున్నది. దాని వలన పోలవరం ఎత్తు పూర్తిగా తగ్గిపోయి కేవలం ఒక బ్యారేజ్ టైప్లో పోలవరం ప్రాజెక్ట్ తయారవుతుందని చెప్పి వివిధ రకాలైన విమర్శలు చేస్తున్నారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, దీని గురించి కొద్దిగా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అసలు పోలవరంలో మొదటి దశ, రెండో దశ అని రెండు దశలు ఉన్నాయా? ఉంటే అవి ఏమిటి, అసలు వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏమిటంటే, పోలవరంలోని రెండు దశలు అనేవి లేవు. యాక్చువల్గా పోలవరం ఎత్తు మాత్రమే వేరేగా ఉంటుంది. అది 141.15 మీటర్లు ఇంచుమించుగా. మిగతాది పూర్తిగా కడితే 145 మీటర్ల పైన కట్టాలి. యాక్చువల్గా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పోలవరం గురించి వదిలివేయడం జరిగింది. మనకు చాలా వరకు తెలుసు, అప్పట్లో ఉన్న నీటిపారుదల శాఖ మంత్రులు ఏ విధంగా బిహేవ్ చేశారనే విషయం. అసలు పోలవరం అనేది ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉందనే విషయం కూడా వారికి తెలియనట్టుగా వాళ్ళు ప్రవర్తించడం జరిగింది. ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే, వాళ్ళు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకి దాదాపు 10 లక్షల రూపాయలు పరిహారము ఎక్కువ ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. ఇప్పుడు పోలవరం 145 మీటర్ల ఎత్తులో కడితే నిర్వాసితులు చాలా ఎక్కువ మంది అయిపోతారు. దానివలన పోలవరం నిర్వాసితులకి ఇవ్వాల్సిన డబ్బు చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. దానికోసం అని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే, మొదటి దశ అని చెప్పి 141 మీటర్లకు కుదించేసి దానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి అప్రూవల్స్ తెచ్చుకుంది. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం కూడా అప్రూవల్స్ ఇచ్చేసింది. పోనీ అదేనా పూర్తిగా నిర్మాణం పూర్తి చేశారంటే అది కూడా చేయలేదు. దాన్ని పూర్తిగా అలాగే వదిలివేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, యాక్చువల్గా పోలవరం నిర్మాణంలోనే డయాఫ్రమ్ వాల్ అనేది ఒకటి ఉంటుంది. యాక్చువల్గా సింపుల్గా చెప్పాలంటే, డయాఫ్రమ్ వాల్ అనేది భూమి అడుగున వేసే ఫౌండేషన్. దీని మీద కట్టేది రాక్ ఫిల్ డ్యామ్. డయాఫ్రమ్ వాల్ అనేది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే కంప్లీట్ పూర్తి చేసేసారు డయాఫ్రమ్ వాల్ని. దాని మీద రాక్ ఫిల్ డ్యామ్ అనేది కట్టాలి. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని వదిలేయడంతో గత 5 సంవత్సరాల్లోనే పోలవరం వైపు అసలు ఏమాత్రం దృష్టి పెట్టకపోవడంతో ఈ మధ్య ఈ 5 సంవత్సరాల్లో అప్పుడప్పుడు వరదలు వచ్చి డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతినడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ డయాఫ్రమ్ వాల్ని పూర్తిగా మళ్ళీ నిర్మించవలసిన అవసరం వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ డయాఫ్రమ్ వాల్ని పూర్తిగా కొత్తదాన్ని నిర్మించడం కోసం వేరేగా కాంట్రాక్టర్లు తీసుకున్నారు. దానికి దాదాపు 960 కోట్ల రూపాయలు ఎక్కువ ఎక్స్ట్రా ఖర్చు చేయవలసి వచ్చిందన్నమాట. ఇప్పుడు అది కంప్లీట్ చేసేసిన తర్వాత దాని మీద రాక్ ఫిల్ డ్యామ్ కట్టడం జరుగుతుంది. అంటే తప్ప మొదటి దశ, రెండో దశ అనేవి రెండు ఉండవు. యాక్చువల్గా మొదటి దశ అనేది ఎందుకు చెప్తున్నారంటే, ఆ 141 మీటర్ల ఎత్తులో ముందు డ్యామ్ కట్టివేయడం పూర్తయితే ఎంతో కొంత వాటర్ రావడం, అసలు వర్క్ అనేది పూర్తి అయిపోయినట్టు అవుతుంది. అప్పుడు ఆ 141 మీటర్ల ఎత్తు వరకు ఎంతమంది నిర్వాసితులు ఉన్నారో వారికి మాత్రమే పరిహారం చెల్లిస్తారు. అది పూర్తి అయిపోయిన తర్వాత దాన్ని 145 మీటర్ల ఎత్తుకు పెంచుతారు. అప్పుడు కొత్తగా చేరిన నిర్వాసితులకి వారికి వేరేగా పరిహారం ఇవ్వడం జరుగుతుంది. దానికోసం అని చెప్పి అన్నారు తప్ప దాంట్లో మొదటి దశ, రెండో దశ అనేవి ఎక్కడ ఏ విధంగా ఉండవు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పోలవరం ఏ స్టేజ్లో ఉంది అంటే, ప్రస్తుతం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం దాదాపు 10 రోజుల క్రితం మొదలైంది. 2025 డిసెంబర్ కల్లా ఈ డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం ఎడమ కాలువ పనులు
జోరుగా సాగుతున్నాయి. దీంతో ఈ జూలై నెలలోనే ఈ గోదావరి నుంచి పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఉత్తరాంధ్రకి నీరు ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. అన్నిటికీ మించి వచ్చే సంవత్సరంలోనే జల విద్యుత్ కూడా ప్రారంభిస్తామని చెప్పి ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఏ విధంగా చూసుకున్నా ఎలాగైనా సరే 2027 జూన్ కల్లా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని ప్రభుత్వ వర్గాలు తల కృత నిశ్చయంతో పనిచేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఫేజుల గురించి దశల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మొదటి దశ రెండవ దశ అనేది పోలవరంలో ఉండవు. దీంట్లో ఈ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మరిన్ని మంచి వీడియోలు చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.